ఒక వాక్యం చదువుతాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 34వ వచనం. ముప్పై 35వ వచనం చూద్దాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, క్షమించే మనసు ఉండాలి. క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. మన పట్ల మరి ఏదో చిన్న ఒక 100 రూపాయలు ఇవ్వాలి, ఒక అతను ఇవ్వలేదనుకో, అయ్యా నా కాళ్ళు ఇవ్వదనుకో, ఏమనాలి? సరే అయ్యా రేపన్నా ఇవ్వండి అనాలే, కానీ లేదు లేదు లేదని చెప్పేసి మనం అతని మీద కోపంగా ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ ఏంటి? క్షమించే గుణం కలిగి ఉండాలి. మీరు ఎలా ఉండాలి? మనం క్షమించేవారుగా ఉండాలి.